లేని శిరమున నిలిచే ముళ్ళతో కిరీటము లేని శిరమున నిలిచే నా వల్ల నిరమాయి చల్లని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా దాహంబుగొనగా చేదు చిరకాలు ద్రావనిడితి దాహంబుగొనగా చేదు చిరకాలు ద్రావనిడితి ద్రోహులనై చేసితిని దేహముగాయములను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా చింది రక్తమునాకై పొందిన దెబ్బల చేత చింది రక్తమునాకై పొందిన దెబ్బల చేత నిందాలు వ్యక్తినయ్యో సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దీక్షితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దీక్షితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షము చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అంధకారలోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను
అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందలేము నీదు ఆత్మను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందలేము నీదు ఆత్మను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేయగా. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేయగా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలే నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలే నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతున్. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతున్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడుగుండే చెలిమే నీవే. తోడు నీవే, నా నీడా నీవే,
నిత్యం నా తోడు ఉండే చెలిమే నీవే బ్రతుకంతా నీ కొరకే జీవింతును నిన్ను నేను ఆరాధింతున్ బ్రతుకంతా నీ కొరకే జీవింతును నిన్ను నేను ఆరాధింతున్ నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ ప్రేమించి నిన్ను పూర్ణ మనసుతో ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్లోయి ఎల్లోయి నన్ను చూసావే వందనమయ్యా ఎల్లోయి ఎల్లోయి నన్ను చూసావే వందనమయ్యా దేవా నన్ను చూసావే వందనమయ్యా దేవా నన్ను చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచవే వందనమయ్యా యెహోవా రఫా
యెహోవారఫా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 మన ఆరాధన కొనసాగిద్దాము. మన కీర్తన పుస్తకాల్లో 140వ కీర్తన యేసుని నామామృతము మాకెంత రుచి. యేసుని నామామృతము మాకెంతో రుచియయ్యా మా దోషములను క్షమించి మోక్షాన్ని వాసులుగా చేయుటకు వాసుర ప్రకాశమైన యేసుని నామామృతము మాకెంతో రుచియయ్యా వేడుకలరగూడిని యాడువారికి దేవ వేడుకలరగూడిని నొగొని యాడువారికి ఎంతో కీడు చేసిన వాడు వైరిని గొడుగొడనంగవని తడనము చేసితివి యేసుని నామామృతము మాకెంతో రుచియయ్యా పాపములు హరింపనీవే ప్రభుమాకయ్యా దేవ పాపములు హరింపనీవే ప్రభుమాకయ్యా నీదాపు చేరిన వారికందరి ఆపదలు మాపి నిత్య కాపు గతి చూపినావు యేసుని నామామృతము మాకెంతో రుచియయ్యా అక్షయ కరుణేక్ష భువన రక్షకానివే దేవాక్షయ కరుణేక్ష భువన రక్షకానివే మమ్ము పక్షముగా రక్షించి మోక్షతు రక్షణకు దీక్షగుని దీక్షితులమైన మాకు యేసుని నామామృతము మాకెంతో రుచియయ్యా అందమగుని మందిరమున ముందుగా మేము
దేవనందమగుని మందిరమున పొందుగా మేము ఈ సుందర కరుణామృతము నిందములయందు గొలుటందుకు సుందరమైన యేసుని నామామృతము ఎంతో రుచియయ్యా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అదే విధంగా అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా ఒప్పుకుందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. అలాగే నిల్చుండి మన దైవ గ్రంథం నుంచి 51వ సంకీర్తన మొదటి 13 వచనాలు ఉత్తర ప్రత్యుత్త రీతిగా మమతాపు చంద్ర గారు వచనాలు ఇస్తారు. 51వ దావీదు కీర్తన 1 నుంచి 13 చరణాలు. కీర్తనలు 51వ అధ్యాయము మొదటి వచన ప్రారంభం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. నేను పాపంలో పుట్టినవాడను. పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేసి నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించు. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించెదరు. పాపులను నీ తట్టు తిరుగుదురు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియాను ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమ కలుగుగాక.
కూర్చోనండి. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు ఒకరు వచ్చి చదివి వినిపించమని మనం చేస్తాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16 నుంచి 20 వరకు చదువు. మిమ్మను కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకోండి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించుచుండు వారిని విడిచుడి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపం రక్తం వల్ల ఎర్రనైనను అవి హిమం వలె తెల్లవడును, కెంపు వలె ఎర్రనివైనను అవి బొచ్చు వలె తెల్లని వగును. మిమ్మను సమ్మతించి నా మాట విననేళ్ళ మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గం పాలగుదురు. యెహోవా ఇలాగనే సెలవిస్తున్నాడు. దేవుడి రెండవ పాఠంగా యోహాను సువార్త 13వ అధ్యాయము 1-11 వచనాలు. మరొకరు వచ్చి చదువు. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించుండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుకుటను మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనను. తన్ను అప్పగించు వాని ఎరిగెను కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. దేవుడి సువార్త పట్టుబాటు. ఆమేన్. ఈ సాయంకాల సమయంలో మన సంఘ విశ్వాసి సోదరుడు దేవరపల్లి ప్రకాష్ రావు గారు శిలువ ధ్యానాన్ని నడిపించాలని, దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తుండగా వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. వారి యొక్క వాక్యాన్ని మనం స్వీకరించలాగిన మనం సిద్ధపడదాం. 165వ కీర్తన మన కీర్తన పుస్తకాల్లో, చిన్న పుస్తకాల్లో 60వ కీర్తన, ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోలనాడగా తన జాలి చూపినదా. 165 పెద్ద పుస్తకాలు, 60 చిన్న పుస్తకాలు. ఈలాటిదా యేసు ప్రేమ
నన్ను తోలనాడక తనదు జాలి చూపినాదా ఈనాటిదా యేసు ప్రేమ ఎనలేని పాపకృపమున నేను తనికి మినుకుచునే దరిగా నాకుండ కనికరము పెంచినాయందు వేగకొని కోవనా మేలు కొరగెను వాచే ఇలాటిదా యేసు ప్రేమ పెనుగొనదు కాపిలోన నేను మునికి కుములుచునేడు పునగుందు తప్పుడు నన్ను నీ చూడని దోయాలేక తనదో నెనారు నాకగు పరచి నీతి చూపించే ఇలాటిదా యేసు ప్రేమ నేమిరవైనా లేక చింతక్రమి పొగలుచునుండగా నన్ను చూచి సమ్మతిని నన్ను బ్రోవతరాసి కరము జాచి నా చేయబట్టి చక్కగా పిలిచే ఇలాటిదా యేసు ప్రేమ పనికి మాలిన వాడనైనా నేను కనుపరచు నా దోష కపట వర్తనము మనసును తాపపడక ఇంత ఘనమైన రక్షణమును నాకు చూపే ఇలాటిదా యేసు ప్రేమ నా కోర్కెలెల్లా సమయముల క్రిందిలోక వాంఛల భ్రమశిలో నేడు వేళ చేకూర్చిరుడమోచితమునా శుభమునా కొసగి జీవింపనారక్షకుండు ఇలాటిదా యేసు ప్రేమ శోధనలు
పుట్టినప్పుడు నీతి బోధ నా మనసులో పుట్టించి పెంచి బాధలెల్లను మాపి ఇట్టి ఆదరణ చూపెనాయా మాను ఇలాగా యేసు ప్రేమ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ శ్రమల దినాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని కలిగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తును సంఘ కాపరికి సంఘమంతటికి కృతజ్ఞతలతో తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు జీవము కలిగిన దేవ, నీ పరిశుద్ధ నామమునకు వెళ్ళని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాలం సమయం ప్రభా మేమందరం ఇక్కడ చేరి ప్రభా మీ యొక్క శ్రమల దినాల సందర్భంగా మీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించబోచుండగా నీ యొక్క వాక్యంలోని గూఢార్థమున ప్రభా మా ద్వారా ప్రభా మరి మేము తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి. వినేవారి హృదయాలను ప్రభా అది నాటపడటకు సహాయం చేయండి. వచ్చిన వారందరిని బట్టి ప్రభా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభా ఇంకా రావాల్సిన వారు మార్గం ఉంటే వారిని త్వరగా తీసుకున్నాం వేడుకొంచు. ఆయన వాక్యం ఆయన ప్రకటించుటకును ప్రభా మరి ధైర్యాన్ని శక్తిని స్పష్టతను దయచేయమని మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మొదటిగా మన కీర్తన గ్రంథంలోని 51వ అధ్యాయం 1 నుంచి 13 వరకు ధ్యానించుదాము. దావీదు బత్షెబతో పాపం చేసిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చి, నీవు చేసిన ఘోర పాపం ఇది అని ఆయనను గద్దించిన తరువాత దావీదు మారు మనసు పొంది పశ్చాత్తాపముతో దేవునికి రాసినటువంటి ప్రార్థనే ఈ కీర్తన. దావీదు యొక్క విజ్ఞాపనలు మరియు పాపము ఒప్పుకొనుట, ఆ తర్వాత మరలా దేవుని అడుగుతున్న విజ్ఞాపనలు ఏంటనేది మనం దీనిలో చూస్తాము. మరి ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి భాగాలు ఏంటంటే దావీదు యొక్క పశ్చాత్తాపం, తప్పును సరిదిద్దుకొనుట, తర్వాత రెస్టోరేషన్. మొదటి 2 వచనాల్లో దావీదు దేవునికి వినిపించేటువంటి మొరపెట్టుకున్నటువంటి విన్నపాలు 4 ఉన్నవి. కృపతో నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఈ విధంగా దావీదు 4 విజ్ఞాపనలు దేవుణ్ణి కోరాడు. దావీదు తన యొక్క పాపస్థితిలో దేవుని యొక్క శుద్ధిని కోరుకుంటున్నాడు. నాతాను ద్వారా ఎప్పుడైతే గద్దింపబడ్డాడో దావీదులో ఒక పశ్చాత్తాప భావం కలిగి దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. మొదటి 3 నుంచి 6 వచనాలు చూసినట్లయితే ఏ విధమైన వంకలు పెట్టకుండా యథార్థంగా తన యొక్క తప్పులను దావీదు ఒప్పుకుంటున్నాడు. దావీదు తన పాపముల విషయంలో 10 సార్లు తన పాపములను ఒప్పుకుంటున్నాడు. ఒకటేంటంటే, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, నీతిమంతుడుగా
నీతిమంతుడగు ప్రభువా, తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడుగా అగపడదు. నేను పాపములో పుట్టినవాడను. 8 పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. 9వది నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. 10వది అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. ఈ 10 విషయాలను చూసినట్లయితే దావీదు తన పాపములను దేవుని సన్నిధిలో బేషరతుగా ఏ విధమైన వంకలు లేకుండా తను చేసిన పాపాన్ని బట్టి నేను పాపినయ్యా, నన్ను కరుణించమని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు బత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతానను ప్రవక్త వచ్చి ఆయనను నీవు చేసింది ఘోరమైన పాపాన్ని గద్దించే వరకు కూడా దావీదులో పశ్చాత్తాపం లేదు. ఆ సత్యాన్ని గమనించాలి మనం. బెత్షెబాని గర్భవతిని చేసిన తర్వాత ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు బత్షెబా భర్త అయిన యూరియాను యుద్ధం నుండి వెనకకు రప్పించి అతని భార్య వద్ద ఉండమని కోరతాడు. అందుకు నిరాకరించి వెళ్ళిపోయినందుకు ఊరియాను దారుణంగా హత్య చేయించాడు. చేసిన పాపమును కప్పిపుచ్చుకోవటానికి అనేక పాపాలు చేస్తారన్నట్లు దావీదు కూడా బెత్షెబా భర్త అయినటువంటి ఊరియాను దారుణంగా హత్య చేపిస్తాడు. ఈ పాపము ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ వస్తాడు. ఎప్పటి వరకు మేనేజ్ చేశాడంటే నాతాను వచ్చి గద్దించే వరకు. గొప్ప సంగతి ఏంటంటే రాజులు చేసే తప్పుని గద్దించి చెప్పినప్పుడు వారు నిజంగా యాక్సెప్ట్ చేయరు. అవి ప్రవక్తలైనా పరిశుద్ధులైనా. మనకు ఉదాహరణకి హేరోదు రాజు తన తమ్ముడు భార్య ఫిలిప్పు భార్యతో ఉన్నప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను నువ్వు చేసేది తప్పు పాపం అని చెప్పినప్పుడు ఆయన్ని జైల్లో పెట్టి చిరఛేదనం చేయటం, తలను నరికించడం మనం చూస్తాం. అదేవిధంగా ఇక్కడ దావీదు అయితే తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన రాజైనప్పటికీ కూడా నీతిమంతుడు నన్ను కొట్టుటకు నాకు తైలాభిషేకముగా తీసుకొని నేను పాపం చేస్తుందని ఒప్పుకున్నాడు. నాతాను చెప్పిన విషయాన్ని తను నీతిమంతుడు చెప్పినటువంటి గొప్ప విషయంగా తన పాపాన్ని అంగీకరించి దావీదు పశ్చాత్తపడ్డాడు. అందుకే దావీదును దేవుడు కరుణించాడు, తిరిగి లేపాడు. 5వ వచనంలో నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భమును ధరించాడు. జనరల్గా ఏంటంటే తల్లి గర్భం నుండి నుండే పాపము చేసిన వారిగా అనుకుంటున్నాను. దావీదు తన పాపాల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పాపమంతటికి మూలాన్ని ఎత్తి చూపుతున్నాడు. మనిషి పుట్టుకతో పాపి కాదు, కానీ తన తల్లి గర్భములో తాను రూపుదిద్దున్నప్పటి నుంచి తన స్వభావము చెడ్డదని అతను ఒప్పుకుంటున్నాడు. యేసు ప్రభువు తప్ప ఈ ప్రపంచంలో స్త్రీకి పుట్టిన ఏ వ్యక్తి విషయంలో ఇది నిజం. ఆదాము హవ్వ పాపంలో ఉన్నప్పటికీ పాపములో పడినప్పటి నుంచి స్త్రీ పురుషులందరికీ భ్రష్ట స్వభావం ఉంది. దాన్ని వారు తమ సంతానానికి అందజేశారు. 6వ వచనంలో నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. మనిషి అంతరంగము చెడిపోయినది కాబట్టి అంతరంగంలో మార్పు అవసరమైనది. మనిషి హృదయంలో నీతి, నిజాయితీ, యథార్థత దేవుడు కోరతాడు. స్వభావ సిద్ధంగా మనిషిలో ఉండే కపటము, మోసములపై దేవునికి వ్యతిరేకం. మనిషిలో సత్యం పట్ల ప్రేమ, అతని అంతరంగంలో సత్యాన్ని తెచ్చే మార్పు లేకపోతే అతను ఏం చేసినా దేవునికి అది సంతృప్తి పరచదు. 7వ వచనం నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను
తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుమంటున్నాడు. హిస్సోపు అంటే పాప పరిహార్థ బలి. ఆ జంతు రక్తాన్ని చిలకరించేందుకు వాడే చిన్న చెట్టు. ఇది ఒక బ్రష్ లాగా ఉపయోగించేదన్నమాట. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 యేసు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎర్రగానున్న దాన్ని తెల్లగా చేయగలిగేది దేవుని మితిలేని కృప కనికరం మాత్రమే. ఈ విషయం యెషయా 1:18 కూడా చూడవచ్చు. మన పాపాలు రక్తం వలె ఎర్రనైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగునను. తెలుపు అనేది పరిశుద్ధతకు గుర్తు. దావీదు మరలా 7 విజ్ఞాపనలు ఉన్నవి. 7వ వచనం నుండి 19వ వచనం వరకు ఒక 15-16 విజ్ఞాపనలు ఉన్నవి. వాటిలో ముఖ్యమైనవి 11వ అధ్యాయంలో 11వ వచనంలో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని అడుగుతున్నాడు. ప్రభువా, నేను పాపము చేశానని నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయవద్దు. నీవు నాకిచ్చిన ఆత్మ అభిషేకము నా వద్ద నుండి తీసివేయకము అని దావీదు విజ్ఞాపన చేసినాడు. తర్వాత ఊరియాను హత్య చేయించిన తన దోషం గురించి దావీదు మాట్లాడుతున్నాడు. 14వ వచనం, దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపదము నుండి నన్ను విడిపింపము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను. దావీదు ఎంతో మందిని హతమార్చాడు. గొలియాతు మొదలుకొని ఫిలిస్తీన్ల వరకు ఎన్నో వేల మందిని హతమార్చి ఉంటాడు. కానీ అవి అన్నీ హత్యలు కావు. దేశం కోసం, ఆ దేవుని యొక్క రోషం కోసం చేసిన యుద్ధాలే. బెత్షెబ భర్త అయిన యూరియాను చంపినదే అతను చేసిన హత్య, రక్తాపరాధం. ఆ రక్తాపరాధము నుండి నన్ను విడిపింపము ప్రభువా అని విజ్ఞాపన చేస్తున్నాడు. దావీదుకు దేవుడిచ్చిన ధనఘనతలను బట్టి ఆ రోజుల్లో పాప పరిహార్థ బలి అర్పిస్తే పాపం పోతుంది అనుకుంటారు. కానీ దావీదుకు తెలుసు తను చేసిన పాపానికి, రక్తాపరాధానికి అది సరిపోదని. 17వ వచనంలో చూసినట్లయితే, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవాలి. అది బలి పశువుల రక్తము తను చేసిన పాపమును పరిహరింపలేవు అని తెలుసుకున్నాడు. నేను చేసిన పాపానికి బలి అర్పించిన పాపము తొలగిపోవడం అసాధ్యం. ఆ బలి అర్పించుట కంటే విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాల వద్ద పశ్చాత్తాపడి మరలా పాపము చేయకుండా దేవుని సన్నిధిలో బ్రతమాలుకుంటే దేవుడు నా ప్రార్థన ఆలకించి నన్ను కరుణిస్తాడని దావీదుకు తెలుసు. ఒకవేళ బలే కోరుకుంటే రాజు ఇవ్వడం పెద్ద కష్టం కాదు. ఎన్ని వేల గొర్రెలనైనా మేకలనైనా బలించగలడు. అందుకే దావీదు ఎంతగానో కన్నీరు కార్చి విరిగి నలిగిన హృదయంతో, పగిలిన హృదయంతో దేవునికి విజ్ఞాపన చేసుకున్నాడు. దేవునికి అది ఇష్టమైన బలిగా దేవుడు అంగీకరించాడు. అందుకే అంత పాపములో ఉన్న దావీదుని దేవుడు క్షమించాడు, తిరిగి లేపాడు. ఇది దావీదు యొక్క పశ్చాత్తాపం, పాప క్షమాపణ, పాపపు ఒప్పుకోలు, తిరిగి లేపడం గురించి దావీదు కీర్తనలో మనం చూడగలం. దాన్ని బట్టి పశ్చాత్తాపడటం అనేది, మారు మనసు పొందటం అనేది యేసుక్రీస్తు కోరుకున్నటువంటి ఇష్టమైనటువంటి బలి అది.
తర్వాత యెషయా గ్రంథంలోని మొదటి అధ్యాయం 16-20 నుంచి మనం చూసినట్లయితే దీంట్లో పశ్చాత్తాపానికి ఉపదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఇశ్రాయేలు యోధాకు యెషయా ద్వారా దేవుడైన యెహోవా ఉపదేశాలను ఇవ్వటం మనం గమనిస్తాం. యెషయా దక్షిణ రాజ్యమైనటువంటి యూదాకి ప్రవక్త. ఈయన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను రాజుల కాలంలో ఆయన ప్రవశించాడు. యెరూషలేము మరియు యోధా ప్రజలను గురించి వారి పతనము మరియు తిరిగి లేపడం గురించి చెప్పబడిన మాటలు ఇందులో ఉన్నవి. యెహోవా దేవుడు ఆకాశాన్ని భూమిని సాక్షిగా పెట్టి యోధా ప్రజలమైనటువంటి వేదనను, ఆవేదనను, కక్షను, ఆయన యొక్క బాధను ఇక్కడ వెళ్ళగక్కుతున్నాడు. వారి పాపాలను పుండ్లతో పోలుస్తున్నాడు. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. మీ దేశము పాడైపోయాను, మీ పట్టణంను అగ్నిచేత కాలిపోను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుదురు. అన్యులకు తటస్థించు నాశనము అది పాడైపోను. వారి పాపమే వారి కష్టాలు తెచ్చిపెట్టను. మనం చదువుకుంది 16 నుంచి అయినప్పటికీ 16వ వచనములో మిమ్మును కడుక్కోండి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుడు అని అంటున్నాడు. యెహోవా దేవుడు వాళ్ళని ఎందుకు ఈ రిక్వెస్ట్ చేస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలంటే పైన ఉన్నటువంటి 15 వచనాల్లో సారాంశం మనకు తెలిసి ఉండాలి. తన కోసమని ప్రత్యేకించుకున్న ఈ యోధా ప్రజలు ఆయన నుండి తొలగిపోయి అజ్ఞానంలో దుర్మార్గంతో తన సొంత దారిలో పట్టి వెళ్ళిపోయారు. తెలివి లేని పశువుల కన్నా అవివేకంగా ప్రవర్తిస్తున్నారు. అంటే దేవుడు వారిని చిన్నపిల్లలుగా పోల్చుకొని వారిని పెంచి పోషించాను, నా ఆజ్ఞలను తిరస్కరించి నన్ను దూరం చేసి నా తట్టు లేకుండా వారు పాపములో పడి తిరుగుతున్నారనే ఒక భావంతో దేవుని యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తూ వారి పాపాలను పుండ్లతో పోల్చాడు. యూదాని తన కోసం ప్రత్యేకించుకున్న యోధా ప్రజలు ఆయన నుండి తొలగిపోయి అజ్ఞానములను దుర్మార్గతను తమ సొంత దారులు బట్టి వెళ్ళిపోయారని తెలియజేస్తున్నారు. 10వ వచనం మనం చూసినట్లయితే యోధా పాలకులతో ప్రజలతో వారు సొదొమ గొమొర్రా పాలకులైనట్టుగా మాట్లాడుతున్నాడు. సొదొమ గొమొర్రా అంటే వారు ఎంతో పాపములు ఉన్నారు. ఆ 2 నగరాల్లో, ఆ పట్టణాల్లో ఒక్కరిని కూడా దేవుడు వచ్చకుండా నాశనం చేశాడు. ఆ విధంగా యూదా ప్రజలను యెరూషలేము నాశనం చేసే దేవుడు ఒక శేషం కూడా మిగలదు, ఇశ్రాయేలు అనే మాటే ఉండదు. కానీ దేవుడు వారిని ఇష్టమైన ప్రజలు కనుక వారిని ఆ విధంగా చేయలేకపోతున్నారు. 11వ వచనంలో ఆరాధన గురించి చాలా ప్రాముఖ్యమైన భాగం అది ఏది దేవునికి అంగీకారమో ఏది కాదో దాని గురించి అది తెలియజేస్తుంది. 15వ వచనం చూసినట్లయితే మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొనను, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. ఇది ఎంత భయంకరంగా దేవుడు తన యొక్క ప్రజలపైన తనకున్నటువంటి అభిప్రాయాన్ని ప్రార్థన చేసి, అంటే వేషధారుల్లాగా ప్రార్థన చేసిన, బలులు అర్పించిన దేవుడు వాటిని అంగీకారంగా గైకొనడని తెలియజేస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పాఠ్యాంశంలోకి వద్దాం. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఇప్పుడు వరకు వారిలో ఉన్నటువంటి దోషాన్ని ప్రభువు ఎత్తి చూపుతున్నాడు, భూమి ఆకాశాలను సాక్షులుగా పెట్టి. ఇప్పుడైతే దేవుడు వారికి మరలా హెచ్చరికలు చేస్తున్నాడు. మీ యొక్క తప్పులే ఉన్నాయో మీలో ఉన్న వాటిని కడుక్కొనండి. నీతి న్యాయాల విషయాలను, ఆత్మ సంబంధమైన విషయాల్లో వారి స్థితి ఘోరంగా ఉన్నప్పటికీ వారు పశ్చాత్తాపడితే పాపక్షమాపణ దీవెనలు వారికి కలుగుతాయన్న ఆశాభావాన్ని అవకాశం ఇంకా ఉంది. బైబిల్ అంతటా ఇదే ఆశాభావం వెల్లడవుతుంది.
దేవుడు తనను కడగాలని దావీదు ప్రార్థించాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో కీర్తనలు 51:2లో పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్న విశ్వాసంతో దేవుని వైపు తిరిగిన దావీదు జీవితాన్ని మనం చూసాము. పాపాలు ఒప్పుకొని విశ్వాసంతో దేవుని వైపు తిరిగి తమ జీవితంలోని పాపాన్ని జయించేందుకు ఆయనను ఆశ్రయించిన వారు తమ అశుద్ధతను తామే కడిగి వేసుకుంటారు. ఇదంతా వారి హృదయాల్లో దేవుడు జరిగించే చర్య కనుక దేవుడే వారిని కడిగినట్టు వారిలోని అన్యాయం అంతటిని కడిగివేయడం ద్వారా దేవుడు దీన్ని పూర్తి చేస్తాడు. మనలో నుండి కడిగేసుకోవాలన్న అభిలాష, మనలో నుండి దుష్టత్వం నుండి మనలో కడిగివేసుకోవాలన్న అభిలాష మనలో లేకుంటే దేవుడు మనల్ని కడుగుతాడని ఎదురు చూడకూడదు. ఆ అభిలాష మనలో ఉండాలి, మన దుష్టత్వాన్ని పోగొట్టుకోవాలని. ఈ ఆజ్ఞ చిన్నదే కానీ దీని ఫలితం చాలా గొప్పది. అయితే ఇలా జరిగేందుకు దేవునిపై మనం ఆధారపడకపోతే ఇది అసాధ్యం. కాబట్టి చెడుతనము మానివేయాలన్న ఆజ్ఞకు అర్థం మన బలాన్ని దేవునిలో వెతకాలని. 17వ వచనం, కీడు చేయుట మానుడి, మేలు నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడు, విధవరాలి పక్షంగా వాదించుడు. చెడుతనము చేయడం మనుషులు వేరే నేర్చుకోవాల్సిన పని లేదు. అది ఊపిరి తీసుకున్నంత సహజంగా ఈజీగా మనుషులకు అబ్బుతుంది. సరైనది చేయడం నేర్చుకోవాల్సి మంచి చేయాలంటే నేర్చుకోవాల్సి ఉంటుంది. నిజ దేవుని వైపు మళ్ళడం ద్వారాను, దేవుని వాక్కును పఠిస్తూ దానికి లోబడుతూ ఉండడం ద్వారాను దీన్ని మనం సాధించవచ్చు. దేవుని ప్రజలుగా భూమిపై ఉన్నంత కాలము మంచి చేయడం నేర్చుకుంటూనే ఉండాలి. మంచి చేయడము నేర్చుకున్నందువల్ల కలిగే ఫలితము మనం న్యాయం పక్షాన నిలబడగలము, పేదలకు దిక్కులేని వారికి సహాయం చేయగలుగుతాం. 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రవి అయినను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగను. దేవుడే పిలుస్తున్నాడు వారిని. ఇంతకుముందు దేవుడు వారి పాపాలని హెచ్చరించడం, వారిని అసహించుకోవటం, వారి తప్పుల్ని ఎత్తి చూపించడం 15వ వచనం వరకు చూసాము. 16, 17 వచనాల్లో దేవుడు వారి తప్పుల్ని సరి చేసుకోమని చేయడం గమనించాము. ఇప్పుడైతే దేవునికి యూదా ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి వివాదం ఏదైతే ఉందో దాన్ని మనం సరిచేసుకుందాం రండి. ఏదన్నా మనం ఇష్యూ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే సెటిల్ చేసుకుని కూర్చుంటాం, ఆ విధంగా దేవుడు యూదా ప్రజల్ని ఇక్కడ పిలుస్తున్నాడు. దేవుడే పిలుస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీకున్న సమస్యలేంటి, శత్రువుల చేతుల్లో నుండి మీరు దోచబడుకుటకు గల కారణాలేంటో కూర్చుని మాట్లాడుకుందాం రండి. మీలో ఏ మార్పు చూడాలో మంచి కార్యాలు చేయండి, మిమ్మల్ని కడుక్కోనండి, శుద్ధి చేసుకోనండి అని యెహోవా దేవుడు వారికి సెలవిస్తున్నాడు. మీరు సమ్మతించి నా మాట వినినెడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించరు అన్నాడు. అంతకుముందు మీ శత్రువులే మీ ఎదుట మీ భూములను తినేస్తారని చెప్పేసి ముందు వాళ్ళ తప్పులను ఎత్తి చూపించినప్పుడు దేవుడు చెప్పాడు. ఇప్పుడైతే తప్పులను సరి చేసుకుని దేవుని వైపు తిరిగి ఉంటే దేవుడు వారిని దీవిస్తాను అని చెప్తాడు. 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినినట్లారా మీ భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారని. దేవుని వాక్కుకు లోబడటం వలన గొప్ప దీవెన తెస్తుంది. తిరుగుబాటు చేస్తూ ఉంటే మరణం.
దేవునికి లోబడితే గొప్ప విజయం ఉంటుంది, తిరుగుబాటు చేస్తే మరణం ఉంటుంది. మరణం, నాశనం, శాశ్వతమైన శిక్ష ప్రాప్తిస్తాయి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. 20వ వచనంలో ఆ, సమ్మతింపగా తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు, యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. ఖడ్గం అంటే యుద్ధానికి ఆ, సూచన. యుద్ధం ప్రారంభం అయితే అది నాశనానికి దారితీస్తుంది. దేవునికి అయిష్టంగా, వ్యతిరేకంగా కాక ఆయనను ఆశ్రయించి భయభక్తులతో ఆయన ఆజ్ఞను పాటించే వారిగా ఉంటే దేవుని రాజ్యంలో చోటు దొరుకుతుంది. మూడవదిగా యోహాను సువార్త 13:1-11లో యేసు ప్రభువు తన శిష్యుల పాదాలు కడగటం మనం ఇక్కడ చూస్తాం. ఎందుకు యేసు ప్రభు శిష్యుల పాదాలు కడగవలసి వస్తుంది అనే సందర్భం ఏంటంటే, ఆయన ఈ లోకం నుండి మళ్ళీ తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఈ లోకానికి ఎందు నిమిత్తం అయితే వచ్చాడో ఆ యొక్క దేవుడు అప్పగించినటువంటి పనిని ముగించుకుని తిరిగి వెళ్ళేటప్పుడు తను ఈ లోకంలో దేవుడు యేసు ప్రభువుకి ఏదైతే జనాన్ని ఇచ్చారో ఆయన బోధలు విని ఆయన వెంబడించినటువంటి వారిలో ఆయన ప్రత్యేకంగా ఎన్నుకోవటువంటి శిష్యుల గురించి ఇక్కడ మొదటి వచనంలో చెప్పడం గమనిస్తాం. పస్కా అంటే యేసు మరణమునకును ప్రవచన సంకేతం. అందులో నుండి ఆయన లేచాడు, ఆయన పునరుద్ధుడై తండ్రి దగ్గరకు వెళ్ళాడని భావం. రెండో వచనంలో వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యొద్ద హృదయంలో అపవాది ఇంతకుముందు ఇస్కరియోతు యేసుక్రీస్తును పట్టించాలని ఆలోచనతో ఉన్నాడు. 3వ వచనం 4వ వచనం వరకు యేసు ప్రభు దేవుడు తండ్రి అయిన దేవుడు తనకి అప్పగించిన పని ఏదైతే ఉందో అది చేయటం గురించి ఇక్కడ ఉంది. అప్పగించిన పని ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 18లో ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, ప్రాణము పెట్టాడు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. దేవుడు యేసు ప్రభువుకు అప్పగించిన పని ఆజ్ఞ అదొకటి. రెండోది యోహాను సువార్త 17:2 నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచుము. తండ్రి కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం కలదు. యేసు ప్రభువుకి ఇచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన వెళ్ళబోయే ముందు ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చి వెళ్ళవలసి ఉన్నది. మూడవదిగా మత్తయి సువార్త 28:18 ఏంటంటే పరలోకమందును భూమి మీదను ఆయనకు అధికారం ఇవ్వబడింది. యేసు ప్రభు కుమారుడైన దేవుని అని, తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చానని, అక్కడికే తిరిగి వెళ్తున్నానని ఆయనకు తెలిసినప్పటికీ ఒక దాసుడుగా తన శిష్యులకు పాదాలు కడగడానికి ఇక్కడ తను రిక్తుని చేసుకుని తగ్గించుకుని ఒక దాసుని స్వరూపంలో దాచడం మనం చూస్తాం. తర్వాత మూడవది ఆయన అనలేని వినయం, యేసుక్రీస్తు యొక్క వినయం. 5వ వచనంలో పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుటకును తాను కట్టుకొని ఉన్న తువాళ్ళతో తుడుచుటకును మొదలుపెట్టాడు. శిష్యుల యొక్క పాదాలు తొడటం అనేది యేసుక్రీస్తు చేయవలసిన పని. అవునా కాదా అని ప్రశ్నిస్తే దేవుని దృష్టిలో అది చేయటం దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క వినయాన్ని అక్కడ తెలియపరుస్తుంది. దేవుడు అది చేయాలి కాబట్టి చేశాడు. ఆయన చేస్తున్న ఈ పాద ప్రక్షాళన
వినయశీలనకు సంబంధించిన ఆధ్యాత్మిక పాఠం. తర్వాత 6 నుంచి 11 వరకు పేతురు అభ్యంతరపరుస్తాడు. యేసు ప్రభు అందరు శిష్యుల పాదాలు కడిగి పేతురు వంతు వచ్చేసరికి పేతురు అక్కడ ప్రభువా నా పాదాలు కడుగొద్దని ఆయన్ని ఆపుతాడు. పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదాలు కడుగుదువా అని ఆయనతో ఇది పేతురు యొక్క మరి అతి వినయం అనుకోవాలో గర్వం అనుకోవాలో తెలివి తక్కువ అనుకోవాలో తెలియదు. పేతురుకు తెలుసు క్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడని. అందుకు సీమోను అది మత్తయి సువార్త 16:16లో ఉంది. సాధారణ సేవకుడు చేసే పని చేయడం తగిన పని కాదని పేతురికి అనిపిస్తుంది. పేతురు మాటలో వినయం ఉట్టిపడినట్టు అనిపిస్తుంది, కానీ వాటిలో కొంత గర్వం కూడా మనకి వెల్లడవుతుంది. ఏం చేయాలో ఏం చేయకూడదో యేసు ప్రభు కంటే తనకు బాగా తెలుసునని పేతురు అనుకుంటున్నాడేమో. దేవుని కుమారుడు తనకు చేయబోయేదాన్ని నిరాకరించడం మానవులకు అది మంచిది కాదు. ఆయన మన విషయంలో చేసే పనులు అనేకం ఉంటాయి, అవి మనం అర్థం కాకపోవచ్చు. 7వ వచనం నుంచి 8 వరకు నీవు నాతో భాగం లేవు. పేతురు ఎప్పుడైతే నా పాదాలు కడగొద్దంటో యేసు ప్రభుని పేతురు నీవెందుకు నా పాదాలు కడగకూడదని ఆయనతో అన్నాడు. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనను. శిష్యులు పాదాలు కడగటం వలన వారికి యేసుతో సహవాసం భాగం అంటే యేసుతో సహవాసం కలిగి ప్రేమ కలిగి ఉంటారు. అది దానికి సూచనగా ఉంది. అదే పని కనుక పేతురు చేయలేకపోతే పేతురు నీకు నాకు సంబంధం ఉండదని యేసు ప్రభు కరాఖండిగా చెప్పడం వలన పేతురు కంగారు పడో లేకపోతే అర్థం చేసుకున్నో తల నుంచి పాదం వరకు కడుగు, సంవత్సరం కడగమని దేవుణ్ణి అడుగుతాడు. అప్పుడు 10వ వచనంలో దేవుడు యేసు అతను చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగు కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యాను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కాదు. ఒకసారి స్నానం చేసిన తర్వాత మరలా స్నానం చేయాల్సిన అవసరం లేదు, పాదాలు కడుక్కుంటే సరిపోతుంది. కానీ మీరందరూ పవిత్రులే, కానీ పవిత్రులు లేరని చెప్తున్నారంటే ఒక యోధాని గురించి అక్కడ యేసు ప్రభు చెబుతున్నాడు. విశ్వాసులు మొదట క్రీస్తుపై నమ్మకం ఉంచి తన పాపాన్ని ఒప్పుకొని పూర్తిగా కడిగివేయడం జరుగుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తులో తన పాపాలను ఒప్పుకుంటారో మన పాపాలను పూర్తిగా కడిగివేయబడు. దీన్ని పౌలు ఏమన్నాడంటే క్రొత్త జన్మ అనే స్థానం అని అన్నాడు. తీతుకు 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. మనం యేసు ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించి పశ్చాత్తాపడి మన పాపాల పట్ల మనం రక్షణ పొందుతాము, బాప్తిస్మం ద్వారా మన యొక్క రక్షణ సాదృశ్యంగా సంఘం ముందు మనం తెలియజేస్తాము. అప్పుడు మనం క్రీస్తులో అంటగట్టబడిన వారిగా ఉంటాం. పరిశుద్ధాత్మ అక్కడి నుంచి మనకు నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు ఈ యోహాను సువార్త 3:5 ఏం చెప్తానంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నానండి. ఇది అనుభవించిన వారు, అది రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నవారు, వారికి అనుభవం ఉంటే దీన్ని మళ్ళీ పొందనక్కర్లేదని అది దేవుడు చెబుతున్నట్టు నేనైతే అర్థం చేసుకుంటున్నాను. ఒకసారి రక్షణ వస్తే అది తిరిగిపోదు, మరలా రక్షణ పొందవలసినటువంటి అవసరం లేదు.
ఎందుకంటే యేసు ప్రభువు చెబుతున్నాడు, ఒకసారి స్నానం చేసిన తర్వాత, స్నానం అంటే అండి కొత్త జన్మ అన్నాడు. కొత్త జన్మ అంటే తిరిగి జన్మించడం. పాప పాతవి గతించి సమస్తం క్రొత్తమయ్యాయి. ఇది అనుభవించిన వారికి మళ్ళీ మళ్ళీ దీన్ని పొందనక్కర్లేదు. నిజానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు దీన్ని పొందడం సాధ్యం కాదని. అయితే పాపంతో నిన్న ఈ లోకంలో క్రైస్తవులు క్రైస్తవుల యొక్క నడతలో వారి ఆధ్యాత్మికమైన పాదాలు ఏవైతే ఉన్నాయో మురికి కావచ్చు. ఈ లోకం పాపంతో కూడుకున్నది. క్రైస్తవులు దేవుల్లో ఉన్నవాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ తలంపు ద్వారానో, చూపుల ద్వారానో, క్రియల ద్వారానో మనం తప్పు చేయొచ్చు రక్షణ పొందినప్పటికీ. అయితే దాన్ని ఏం చేయాలంటున్నాడంటే యేసు ప్రభువు పాదాల వరకు కడుక్కుంటే చాలు. యేసు ప్రభువు చెప్పేది అది. పాదాల వరకు కడుక్కోవడం అంటే మనం నీతి వాక్యం ఏదైతే ఉందో బైబిల్ నుంచి, దాని ద్వారా మనం మన యొక్క పాపాలని ఎప్పుడైతే పాపంలో ఉన్నామని మనం గ్రహిస్తామో దాన్ని కడుక్కోవాలనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇది ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు క్రీస్తు మనకి సహాయం చేస్తాడు. ఏది వాక్యం ద్వారా. ప్రతి ఒక్కరూ శుద్ధుడు కాదు అంటే ఈ క్రొత్త జన్మ అనే స్థానాన్ని యోధ ఎన్నడూ అనిపించి ఉండేవాడు కాదని యేసు ఉద్దేశం. అతడు ఇప్పటికీ హృదయంలో, మనసులో, ఆత్మలో మురికిగానే ఉన్నాడు యోధ. 11వ వచనం మనం చూసినప్పుడు, తన్ను అప్పగించు వారిని ఎరిగను గనక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. యేసును అప్పగించే యోధ 12 మంది శిష్యుల్లో ఉన్నాడు. వాళ్ళలో ఒకడు యేసు ప్రభువును అప్పగిస్తాడు. యేసు తెలుసు కాబట్టి ఆయన ఈ మాట చెప్పడం జరిగింది. ఆయన మరణించే రోజు ముందు రాత్రి ఆయన మనసులో ఉన్న ప్రధానమైన తలంపు ఏంటంటే, ఆయన శిష్యుల పాదాలు కడగడానికి కారణం మనం 34వ వచనం మనం చూసినట్టు ఇదే అధ్యాయంలో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలను మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కడగటంలోని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకరినొకరు ప్రేమిస్తూ, ప్రేమ కలిగి ఒకరికొకరు సహాయపడుతూ ఉండాలనేది ఆయన ఆజ్ఞ. ఇది తన శిష్యులంతా ఒకరికొకరు ప్రేమించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఇలా చేయాలని కేవలం వారికి విన్నవించుకోలేదు, కానీ ఇది సలహాగాని కాదు, కానీ ఆజ్ఞగా ఇచ్చాడు. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వాడై ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండి ఒకరికొకరు సహాయకారిగా ప్రేమ కలిగి ఉన్నప్పుడు వారు దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క శిష్యులుగా లోకం గుర్తిస్తుందని తెలియజేస్తుంది. రక్షింపబడిన వారు ఒకరినొకరు ప్రేమించుకుంటే తమకు సంఘం వెలుపల ఉన్న ప్రజలు వారు నిజమైన క్రైస్తవులని, క్రీస్తును నిజంగా అనుసరించే వారని అది రుజువుగా ఉంటుంది. మనం సహోదరులను ప్రేమించున్నాం కనుక మరణములో నుండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:14 ఏం చెబుతుందంటే, మనం సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచిన్నాడు. యేసుక్రీస్తునందు మనం నిలిచి ఉంటే మనకు నిత్య జీవం కలిగి ఉంటుంది. తండ్రి ఇంటికి, మరణంలో నుండి మనం జీవంలోనికి అంటే తండ్రి ఇంటికి మనం ఎత్తబడతాము. లేదంటే మరణంలో నిలిచి నరకానికి, అగ్నికి ఆహుతి అవుతామని ఇక్కడ తెలియజేస్తుంది. ప్రధానంగా మనం ఇక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే, 3 దావీదు కీర్తనలో పశ్చాత్తాపం, పాపపు ఒప్పుదల, తిరిగి లేపబడటం, యెషయా గ్రంథంలో శుద్ధి చేసుకోవటం, ఆ యొక్క తప్పులను సరి చేసుకుని శుద్ధి చేసుకోవటం. ఇక్కడ యేసు ప్రభువు చెబుతుందంటే ఆయన ప్రేమ గురించి, ఆయన యొక్క వినయం గురించి, క్రైస్తవులు ఎలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎలా జీవించాలో ఆయన గురించి తెలియజేస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ
దేవునిలో ఉండాలని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ ప్రకాష్ రావు గారు. మానవ జీవితం ఎన్నో బలహీనలతో నిండిపోయిన జీవితం. ఆ బలహీనతలు పోగొట్టుకోవాలంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. ఆయన కార్చిన రక్తంలో కడగమని విజ్ఞాపన చేయాల. వినయంతో మనం ముందుకు సాగిపోవాల. రక్షణ పాత్ర అందుకున్నాను. ఆ గొప్ప సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో మనకు అందించిన ప్రకాష్ రావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. రేపటి దినాన్న మన సోదరులు పిఐ రవీంద్రనాథ్ గారు వారు శిలువ ధ్యానం చేస్తారు. వారి కోసం మీ ప్రార్థనలో ఎత్తిపట్టండి. వారు మరి ఈ సాయంకాల సమయంలో ఈ శిలువ ధ్యాన ఆరాధనలో మనందరికీ స్నాక్స్ స్పాన్సర్ చేసిన వారు మన ప్రియులు ప్రభుదాస్ గారు. మనందరి తరపున వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. తిరిగి యథావిధిగా రేపు సాయంకాలం 7 గంటలకు శిలువ ధ్యాన ఆరాధన ఉంటుంది. దానిలో అందరూ పాల్గొనాలని, దేవుని స్తుతించాలని, మన జీవితాలను మరొక మారు పరిశీలించుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. లేచి నిలువబడి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవు చేసిన ఆశ్చర్యకారాలు జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితంలో మా తండ్రి, మా ఆది తల్లిదండ్రులు లోనైన శోధనను బట్టి మా ప్రభువా, ఆ శోధనతో మా జీవితాలు నిండిపోయిన సత్యాన్ని మేము గమనించుకుంటూ నీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కరుణించు అనే విజ్ఞాపన ప్రార్థన చేసే జీవితాలు మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, శిష్యుల పాదాలు కడిగిన దేవా, పేతురు అన్నట్లు మా ప్రభువా, మా శరీరం అంతటినీ మా తండ్రి నువ్వు కార్చిన రక్తంతో కడిగి శుద్ధి చేయమని, నీ నిత్య జీవితంలో మమ్మల్ని దాటించమని, మరణాన్ని మమ్మల్ని అంటకుండా మా ప్రభువా నీ చేయి పెట్టి సిలువ చాటున భద్రపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో నీ దాసుడు మాకు వినిపించిన నీ దివ్యమైన వాక్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, నీ వినయాన్ని మా ప్రభువా మేము పుణికిపుచ్చుకొని ఈ లోకంలో నీ కొరకైన సజీవ సాక్షులుగా ముందుకు సాగిపోయే కృపను దయచేయమని ప్రకాష్ రావు గారిని, వారి కుటుంబాన్ని నీ సేవలు ఇంకా బలంగా వాడుకోమని దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మేము పడగలకు వెళ్లే ముందు మా తండ్రి మరొక కుమారు మేము మోకరించి నిన్ను చూస్తూ మా హృదయాలను మా తండ్రి కృమ్మరించి క్షమించి ప్రభు అని చేసే ప్రార్థన మాకు నేర్పించమని, నీవే స్తుతి మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేరు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడును గాక, నీ నీ రాజ్యం రాజ్యం వచ్చును వచ్చును గాక, గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయము, మా యెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించు, శోధనలకు తేక దృష్టి తప్పించమని. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మనందరం కలిసి సెలవు గీతంగా మన కీర్తన పుస్తకంలో
540వ సంగీతము, 450వ సంగీతం, నాదు ప్రాణమో ప్రభు అనే సంగీతం మొదటి చరణం మట్టుకు పాడుకుందాం. నాదు ప్రాణమో ప్రభు నేను నీకర్పింతును, నాదు లేపుడు నీదు సేవ చేయని, నాదు కాలు లేసగా నీ